స్ప్రే లాంటిది ఏదో కొట్టి స్పృహ తప్పించి అసభ్యకర వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 5 లక్షలు 10 లక్షలు అంటూ వాడు అడిగినప్పుడల్లా భయపడి డబ్బిస్తూ వచ్చాను. ఇప్పుడు చివరగా నేను సెటిల్ అవ్వాలి, ₹1,00,00,000 ఇవ్వు అంటున్నాడు. నేనెంత పెద్ద తప్పు చేశానో అప్పుడే నాకు అర్థమైంది. ఆల్రెడీ వసంతికి నేనంటే పడదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపి పారేస్తాడు. వాడి దగ్గర నుంచి ఆ వీడియో తీసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. తీసుకోకుంటే లైఫ్ అయిపోతుంది. చెప్పు సుసి, నేనెందుకు బతుకుండాలి? ఎవరు వాడు? వీడి పేరు గణేష్. హే, నిన్ను ఏడిపించింది కూడా వీడేగా? వీడేరా? డబ్బులు ఇవ్వలేదని ఆ వీడియోని వీడు నెట్ లోనో ఎక్కడో అప్లోడ్ చేయకముందే వీడినేదో ఒకటి చేయరా ప్లీజ్. ఇప్పుడు ఎక్కడున్నాడండి వాడు? చూద్దామనగానే ఒకటే టెన్షన్, బీపీ సర్రు నెక్కేసింది. ఇప్పుడు అలాగే ఉంది. నిద్ర పాడై ఉంటుందే. నిద్ర పడితేనే కదా పాడయ్యేది. కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి. న్యూస్ పేపర్ లో మీ అనౌన్స్మెంట్ చూడగానే నా కజిన్ అనిత వెంటనే డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయింది. ఉండదా మరి? ఇంకా డిఫరెంట్ గా ఇవ్వాలనే ఉంది. అవును, తను ఇంకా రాలేదేంటి? లేదు, ఆవిడ కాదు. మీ లైఫే మార్చబోతున్న మీటింగ్ వెయిట్ చేయడంలో తప్పులేదుగా. ఎంచక్క వెయిట్ చేద్దాం. 3 మునక్కాయల జ్యూస్ తాగి వెయిట్ చేస్తాడు ఈ మహేష్. మునక్కాయల జ్యూసా? బాగా చెలరేగాలంటే తాగాల్సిందేగా. థ్యాంక్స్. కజిన్ అన్నాడు, ఆశల్లా ఉంది. మహేష్, 3 మునక్కాయల జ్యూసులు సరిపోయేలా లేవు కదరా. హాయ్. నమస్తే. అది చెయ్యి ముట్టుకోగానే కరెంట్ జివ్వలు లాగేసింది. రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అక్కడ కూర్చున్నారా? ఓకే, నో ప్రాబ్లం. మీకు ఓకే అంటే మిగతా విషయాలు మాట్లాడదాం. అరే, నువ్వు ఒకటివి ఊరుకోవయ్యా. 1000 మంది వచ్చినా ఆలౌటే. చక్కరికెళ్ళి లాంటి పిల్లని ఎదురుగా కూర్చోబెట్టి ఓకేనా అంటావేంటి? మిగతావి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏంటి ఆలోచిస్తున్నారు? కొత్త ఇంటికి ఎలా వెళ్ళడమానా? ఇక మీద అదే నీ అత్తోరిల్లుగా. వెళదావా? అయితే కారు తెప్పించరా? అక్కర్లేదు, నా దగ్గరే మీ కారులోనే వెళ్దాం. పదండి.